శ్రీకర్ నిహారికల పెళ్లి దగ్గర పడుతోంది. 6వ తేదీ దాటిందంటే అసలు అవని బ్రతికేంటో నాకు అర్థం కావడం లేదు. ఇన్ని జరుగుతుంటే నాతో ఎందుకు చెప్పలేదు? తప్పు ఆ నిహారికది కాదమ్మా, నీది. ఇందులో కేవలం నీ చేతగానితనమే కనిపిస్తుంది. బయట సొసైటీలో ఆడవాళ్ళు ఎలా ఉన్నారు? తన భర్త జోలికి గాని, తన కాపురం జోలికి గాని మరో ఆడది వచ్చిందంటే జుట్టు పట్టుకొని బయటికి గంటేస్తారు. నువ్వేంటమ్మా ఇంత అమాయకంగా ఉన్నావు? మంచితనం మంచినీరు కూడా ఇవ్వని రోజులమ్మా ఇవి. ఇద్దరికి చెప్పి చెప్పి అలసిపోయాను. ఇప్పుడు నేను కూడా ఏమీ చేయలేకపోతున్నాను. తాళి కట్టిన భార్యవి నువ్వుండగా శ్రీకర్ మరో పెళ్లి చేసుకోవడానికి చట్టం ఒప్పుకోదమ్మా. అతను మెమరీ లాస్ పేషెంట్ అయినప్పటికీ మనం ఫైట్ చేయొచ్చమ్మా. వాళ్ళు నీ మాట వినకపోవచ్చు. మీ పెళ్లికి సంబంధించిన ప్రతి సంఘటనలో నేనున్నాను కాబట్టి నా మాట ఖచ్చితంగా వింటా. వినకపోతే ఏం చేయాలో నాకు తెలుసు. వెళ్ళి తేలుద్దాం పద. ఒక్క నిమిషం మురళి. ఇప్పటికీ నువ్వు చాలా ఆలస్యం చేశావమ్మా. ఇద్దరి మ్యారేజ్ సర్టిఫికేట్, మా దగ్గర ఉన్న ఆధారం ఇదొక్కటే. ఇది అల్టిమేట్ వెపన్. ఇది చాలమ్మా అవనికి న్యాయం జరగడానికి. అవనికి న్యాయం జరగడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ మించిన ఎవిడెన్స్ ఇంకేం కావాలి? నేను కాదు, అవనికి ఇదే అండగా నిలబడుతుంది చూడు. అవని పదమ్మా. దేవుడా, నువ్వే మురళి రూపంలో నా చెల్లెలి జీవితాన్ని కాపాడ్డానికి వచ్చినట్టు అనిపిస్తుంది. అవనికి న్యాయం జరిగేలా చెయ్యి. శ్రీకర్తో పెళ్లి జరిగిందని అవని చాలా తేలిగ్గా చెప్పేసింది. అందుకే మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రీకర్ నిహారికల పెళ్లికి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకోవాలి. పదమ్మా. మనం ఎంతసేపు అవని గురించి ఆలోచించడమే సరిపోతుంది. బోనాలు అయిన తర్వాత పెళ్లి పనులు మొదలు పెడదాం అనుకున్నాం. ఇప్పటి వరకు మనం శుభలేఖల గురించి కూడా మాట్లాడుకోవట్లేదు. చిన్న బామ్మర్ది పెళ్లి విషయంలో ఎవ్వరూ టెన్షన్ పడకండి. పెద్ద బామ్మర్ది, బడ్జెట్ నా చేతిలో పెట్టండి. పెళ్లి బ్రహ్మాండంగా జరిపించే పూచి నాది. శ్రీకర్ నిహారికల పెళ్లి జరగడానికి వీల్లేదు. మురళి, ఎవరతను? అవనికి అన్నయ్య. అవనికి అన్నయ్య లేడు కదా? అప్పుడు అవసరానికి క్రియేట్ చేసుకుందిలే. పెళ్లి జరగడానికి వీల్లేదని ఎందుకంటున్నావు? అవని రామ్మా. మనం ఇంటి నుంచి బయటికి గెంటేశాం కదా, ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చింది. ఏదో రకంగా వస్తుందని నేను ముందు నుంచి అంటూనే ఉన్నాను కదా, అలాగే జరిగింది. నువ్వవనితో రాకపోయుంటే నిన్ను ఆప్యాయంగా పలకరించేవాళ్ళం. ఎప్పుడైతే అవనితో వచ్చావో నీ గౌరవాన్ని
నువ్వే తగ్గించుకున్నావు. మీరు నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు, మీరు మాత్రం అవనిని కోడలిగా గుర్తించాలి. గుర్తించడానికి, గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ఇదే మీ సేవ సెంటర్ కాదు. శ్రీకర్, ఈ క్షణం నువ్వు నన్ను గుర్తుపట్టకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను కొన్ని నిజాలు మాట్లాడకపోతే అవని అన్యాయం అయిపోతుందిరా. అవని నిహారికకు అన్యాయం చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. అవని గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? మీ పెళ్లి విషయం గురించి డీటెయిల్డ్గా తెలిసిన ఏకైక వ్యక్తినిరా నేను. నువ్వు అవనిని పెళ్లి చేసుకున్నావని స్టేషన్లో గాని కోర్టులో గాని సాక్ష్యం చెప్పగల ఏకైక సాక్షినిరా నేను. అమ్మా, ఇతనెవరో నాకు తెలీదు. అవని మరో డ్రామాతో మన ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. దయచేసి ఎవరు నమ్మకండి. ఎవరు ఎలాంటి వారో తెలిసిన తర్వాత గుడ్డిగా మేము ఎలా నమ్ముతాం శ్రీకర్? అత్తయ్య, ఇలాంటి వాళ్లకు మాట్లాడే అవకాశం కల్పించాము అంటే మాయలో పడేస్తారు. బయటికి పంపించేయండి. శ్రీకర్ని పెళ్లి చేసుకోబోయే నిహారికవి నువ్వేనా? నేనే. నీ సంగతి తర్వాత చెప్తాను. ముందు నేను కొన్ని విషయాలు మాట్లాడాలి. నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు మురళి, మేం వినటానికి సిద్ధంగా లేం. నేను చెప్పిన మాటల్ని మీరు వినలేదు. మురళి అన్నయ్య చెప్పిన మాటలనైనా వినండి, లేదంటే మీ మేనకోడలనైనా నేను ఎప్పటికీ శత్రువులానే మిగిలిపోతాను, అన్యాయమైపోతాను. దయచేసి మురళి అన్నయ్యకు మాట్లాడే అవకాశం కల్పించండి. నువ్వు చెప్పాల్సింది చెప్పావు, విన్నాం, బయట గెంటేశావు. ఇప్పుడు మీ అన్నయ్య కానీ అన్నయ్య వచ్చి చెప్తాడు, వింటాం, బయట గెంటుతాం. నేను చెప్పింది విన్న తర్వాత మమ్మల్ని గెంటుతారో ఈ నిహారికని గెంటుతారో చూద్దాం. వేదవతి గారు, జరిగిందంతా నేను తెలుసుకునే వచ్చాను. ఒక అమాయకురాలికి అన్యాయం జరగకూడదని ఒక అన్నయ్యగా మీతో జరిగిన నిజాలు చెప్పడానికి వచ్చాను. శ్రీకర్ అవనిని మొదటి చూపులోనే ప్రేమించాడు. అవని ఆపదలో ఉన్నప్పుడు రక్షించాడు. అవని క్యారెక్టర్ మీద మచ్చపడకుండా అనుకోని పరిస్థితిలో అవని మెళ్ళలో తాళి కట్టాడు. జాతకం కలవని అవనిని మీ ఇంటికి కోడలుగా తీసుకురావడానికి ఇబ్బంది పడ్డాడు. నిజం చెప్పాలనుకున్న ప్రతిసారి మీ ప్రాణాలకు ఏమవుతుందో అని భయపడ్డాడు. అందుకే ఈరోజు అవని నా భార్య అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. నేను చెప్పిన దాంట్లో ఒక సంఘటన గాని, ఒక పదం గాని, ఒక అక్షరం గాని అబద్ధం లేదు. దయచేసి నన్ను నమ్మండి. జరిగిన ప్రతి విషయానికి నేనే సాక్ష్యం. అవని కూడా నీలాగే మాటలే చెప్పింది. ఇప్పుడు నువ్వు అదే చెప్తున్నావు. మీ మాటలు నిజమని మేమెలా నమ్మాలి? కరెక్టే. మా తమ్ముడు గతం మర్చిపోయాడు కాబట్టి ఎలాగైనా సరే అవనిని ఇంటి కోడల్ని చేసేద్దామనుకుంటున్నావా ఏంటి? నువ్వు షార్ప్గా షార్ట్ ఫిల్మ్లా చెప్పినంత మాత్రాన ఎవ్వరూ నమ్మరమ్మా. మీ కథలు వినే పిచ్చోళ్ళెవరూ లేరిక్కడ. తమరు బయలుదేరండి. మరో అవకాశం ఇచ్చామంటే అవని మరో క్యారెక్టర్ని కూడా తీసుకొచ్చేలా ఉంది. 2 రోజులు బాగా ఆలోచించి అన్నయ్యని సీన్లోకి బాగానే దింపింది. సి మిస్టర్ మురళి, అవని మా ఇంటి మేనకోడలు అయ్యుండొచ్చు, అంత మాత్రాన కోడలు మాత్రం అయిపోదు. అవనికి సపోర్ట్ చేస్తే మీరు రిస్క్లో పడతారు. అవని గురించి నేను చెప్పిందంతా నిజమని నమ్మకపోతే
మీరు రిస్కులో పడతారు. బెదిరిస్తున్నావా మురళి? కాదండి, బ్రతిమలాడటానికి వచ్చాను, బెదిరించడానికి కాదు. అలా రావాలి అనుకుంటే ముందు మీ దగ్గరకు కాదు, నా దగ్గరున్న ఆధారం పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండేవాడిని. అప్పుడు నేను మీ ఇంటికి రావడం కాదు, మీరంతా పోలీస్ స్టేషన్కి వచ్చుండేవారు. నువ్వు హద్దులు దాటి మాట్లాడుతున్నావు మురళి. అవనికి న్యాయం జరగకపోతే నేను ఎంత దూరమైనా మాట్లాడతాను. ఏదో ఆధారం ఉందంటున్నావు కదా, ముందు ఆ ఆధారం ఏంటో చూపించు. అది చూసిన తర్వాత ఎవరి హద్దులేంటో అప్పుడు మాట్లాడుకుందాం. అవని శ్రీకర్ల మ్యారేజ్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికెట్తో వస్తుందని అస్సలు గెస్ చేయలేకపోయాను. ఇంకా అయిపోయాను నేను. ఏ స్టేషన్లో అయితే శ్రీకర్కి అవనికి పెళ్లి జరిగిందో ఆ స్టేషన్ వారిచ్చిన ధృవీకరణ పత్రం మ్యారేజ్ సర్టిఫికేట్. దాని మీద మీకు ఎలాంటి అనుమానం ఉన్నా ఎంక్వైరీ చేసుకోండి. నేను అవనిని పెళ్లి చేసుకున్నానా? అంటే అవని చెప్పిందంతా నిజమా? ఈ సర్టిఫికెట్ ప్రకారం అవని శ్రీకర్లకు పెళ్ళైనట్టే వేదా? నానా బాగా చెక్ చేయండి నాన్న. చెక్ చేయాల్సిన అవసరం లేదు శ్రీకర్, ఇది నిజం. అంటే శ్రీకర్ మన ఇంటికి సరిపడ జాతకం లేదని పెళ్లి చేసుకున్నాడా? జాతకం సంగతి అటుంచు, ముందు ఈ పెళ్లి విషయం ఆలోచించు. ఇంకా ఆలోచించేదేముంది? క్లియర్గా కనపడుతుంది కదా. అలా చూస్తూ ఉండిపోయావేంటమ్మా? దీనికి పరిష్కారం ఏంటి? జాతకాల సంగతి తర్వాత, మొదట తాళి కట్టించుకున్న అమ్మాయికే న్యాయం జరగాలి. ఇప్పటికైనా నమ్ముతారా వేదవతి గారు? నేను మిమ్మల్ని మోసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదత్తయ్యా. శ్రీకర్ బావ నా మెడలో తాళి కట్టే సమయానికి మీ గురించి నాకు తెలియదు, మీ అంతస్తుల గురించి నాకు తెలియదు. ఆపద సమయంలో నన్ను ప్రేమించిన వ్యక్తి చేత తాళి కట్టించుకున్నాను, అంతే. ఆ క్షణం నేను చేసింది తప్పైతే నన్ను శిక్షించండి, అంతేకాని నన్ను బావ నుంచి దూరం చేయకండి. నిహారికకు అన్యాయం చేయాలని నేనెప్పుడు అనుకోలేదత్తయ్యా. నేను అన్యాయం అయిపోకూడదని నా పోరాటం నేను చేసుకున్నాను. ఎందుకంటే బావ చేత నేను తాళి కట్టించుకున్నాను కాబట్టి. నా జాతకం కలిసి ఉండకపోవచ్చు గాని అమ్మవారి ఆశీర్వాదం నాకుందత్తయ్యా. అందుకే నేను మీలా
పూజగదిలోకి అడుగు పెట్టగలుగుతున్నాను. నా వల్ల మీ కుటుంబానికి గాని అక్కడ పదవులకి గాని నష్టం జరగదు. నన్ను నమ్మండి అత్తయ్య. నువ్వు ఎంతలా చెప్పినా మేము అర్థం చేసుకోలేదు. ఆధారాలు చూస్తేనే గాని నమ్మలేదు. నిన్ను నానా మాటలు అని బాధ పెట్టాం, బయటికి గెంటేశాం. మేము చాలా తప్పు చేశామమ్మా. అత్తయ్య, మీరేంటి అలా మాట్లాడుతున్నారు? నువ్వేం మాట్లాడకమ్మా. జరిగిన దానికి నువ్వు బాధపడకు. ఇక నువ్వే నా ఇంటి కోడలివి. నువ్వే శ్రీకర్ భార్యవి. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వే నా చిన్న కోడలివి. అత్తయ్య నన్ను కోడలుగా అంగీకరించింది. నన్ను కోడలుగా అంగీకరించింది. అత్తయ్య నన్ను కోడలుగా అంగీకరించింది. అవని, అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి మనం ఇంకా వెళ్ళలేదా అన్నయ్య? లేదమ్మా, ఆన్ ది వేలోనే ఉన్నాం. ఏమైంది? అత్తయ్య నన్ను కోడలుగా అంగీకరించిందని కలవరిస్తున్నావేంటి? మనం అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు, నువ్వు మా పెళ్లి గురించి గట్టిగా నిలదీసినట్టు, చివరికి మా మ్యారేజ్ సర్టిఫికెట్ ని నువ్వందరికీ చూపిస్తే దాన్ని చూసి మా పెళ్లిని అత్తయ్య నమ్మి నన్ను కోడలుగా దగ్గరికి తీసుకున్నట్టు కలగన్నానన్నయ్య. అత్తయ్య నమ్మిందంటే అందరూ నమ్మినట్టే. అత్తయ్య మాట వేదం కదా. ఎంత మంచి కలగన్నానన్నయ్య. కళ్ళు తెరిచేసరికి ఆ కళ మాయమైపోవడం, అది నిజంగా జరగలేదనుకోవడం చాలా బాధగా ఉంది. ఎందుకు బాధపడతావమ్మా? కాసేపట్లో జరగబోయేది అదే. నిజాలన్నీ తెలిసిన తర్వాత, ఆ ఆధారాన్ని చూసిన తర్వాత నిన్ను కోడలుగా చచ్చినట్టు ఒప్పుకుంటారు. నువ్వు కన్నకల నిజమవుతుందమ్మా. ఆ నిజానికి మనం చాలా దగ్గరలో ఉన్నాం. నా చెల్లెల్ది అదృష్ట జాతకమని, దాని జీవితం నా జీవితంలో అయిపోదని నేను చాలా సంతోషపడ్డాను. చివరికి నష్ట జాతకురాల్లా మిగిలిపోయింది. పెళ్లి తర్వాత కష్టాల నుంచి బయటపడిందని అనుకున్నాను. మరిన్ని కష్టాల్లోకి కూరుకుపోయింది. ఈరోజు మురళీ దయ వల్ల ఆ ఊబి నుంచి బయటపడాలి. వేదవతి అత్త అవనిని కోడలుగా అంగీకరించాలి. అమ్మయ్య, అవని ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ప్రశాంతంగా ఉంది కదా. పీడ విరగడైపోయింది. ఇకపై ఇంటికి రాకుండా ఇంకా కట్టడి చేసేయాలి. 4 అక్షంతలు నీ తల మీద, శ్రీకర్ తల మీద పడిపోయాయంటే అవనికి ఇక ఎంట్రీ క్లోజ్ అయినట్టే. ఆ అవని గురించి పదే పదే ఆలోచించకండి. పొరపాటున వచ్చినా వచ్చేయగలదు. రామ్మా, మనమేం అన్యాయంగా గొడవ పెట్టుకోవడానికి రాలేదమ్మా. అన్యాయాన్ని ప్రశ్నించడానికి వచ్చాం.
ప్రశ్నించే హక్కు అధికారం ఉన్న గొంతు మౌనంగా ఉండకూడదు. లోపల నువ్వు కూడా మాట్లాడాలి. అర్థమైందా? రామ్మా. వీలైనంత తొందరగా మీ పెళ్లి పనులు మొదలు కావడం అన్ని రకాల మంచిది. అత్తయ్య మామయ్యలు ఆ పనుల్లోనే ఉన్నారు కదా, ఎలాంటి టెన్షన్ లేదు. నిహారిక, నీ టెన్షన్ గుమ్మంలోకి ఎంటర్ అయింది చూడు.